రాష్ట్రంలో వర్షాల బీభత్సం సృష్టించడం చేత మరి ఎక్కడ చూసినా కూడా విషజ్వరాలు డెంగ్యూ చికెన్ గున్యాతోటి హాస్పిటల్లో పోటెత్తుతున్న జనాలు. మరి ఫీవర్ హాస్పిటల్లో చూసినట్టయితే గంటల తరబడి క్యూ, డాక్టర్ ఎంతమంది చూస్తున్నా కూడా తరగని క్యూ లైను. మరి ఎండలోని వాడి కూడా ప్రజలు చూపెట్టుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారు. మరి డాక్టర్ శ్రవణ్ గారు వారి మాటల్లో మాట్లాడుతూ, అంటే ఫీవర్ హాస్పిటల్లో ఓపీ తగ్గింది. ఇప్పుడు దాదాపుగా మనకు 2000 దాటి ఓపీ పని మనకు 3 రోజుల నుంచి మాత్రం కొంచెం 1900 అట్లా తగ్గింది. తర్వాత డెంగ్యూ కేసెస్ కూడా కొంచెం తగ్గింది. అడ్మిషన్ చేస్తున్నామంతా, ఎలాంటి మోటాలిటీ డెత్ లేదు, అందరికి కూడా వైద్యం ఇస్తున్నాము. ఇవాళ మండే కనుక కొంచెం ఎక్కువ ఉన్నట్టుంది. తప్పకుండా మండే రోజు ఎక్కువ ఉంటుంది, ఇంకా హాలిడే కనుక. అయినా అన్ని విధాలుగా వాళ్ళకు ల్యాబ్లో వసతులు కానీ, కౌంటర్స్ పెంచడం కానీ, లేకుంటే ఫార్మసీ కౌంటర్ పెంచడం కానీ, డాక్టర్స్ కౌంటర్ పెంచడం కానీ జరిగినాయి. కొంత ఎక్కువ మంది రావడం వల్ల ఇబ్బంది అయినా కూడా మరి డాక్టర్స్ కూడా 9 to ఈవినింగ్ 6 వరకు కూడా కంటిన్యూ ఓపీ నడుస్తుంది. ప్రజలు కూడా ఎవరు భయందోళనకు గురి కావాల్సిన అవసరం లేదు. ఎమర్జెన్సీ ఉంటే ఇమ్మీడియట్ అటెండ్ చేస్తాము. ఎమర్జెన్సీ కాకుంటే ఒక ½ అన్ అవర్, మ్యాక్సిమం ½ అన్ అవర్లో కూడా డాక్టర్ కన్సల్టేషన్ దొరుకుతుంది. ఈ మంత్ ఎండింగ్ వరకు కూడా ఈ ఫీవర్స్ అలాగే ఉండొచ్చు. జనరల్గా ఈ మంత్ ఎండింగ్ వరకు తగ్గుతుంది. ఏదేమైనా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి, అలర్ట్గా ఉండాలి. ఏదైనా జ్వరము 2-3 రోజులు తగ్గకుంటే, 161 ఉంటే డాక్టర్ని సంప్రదించాలి. వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలి. ఓకే, కాఫ్, దగ్గు, తుమ్మినా కూడా చేతులు మనం అడ్డం పెట్టుకోవాలి. చేతులు శుభ్రంగా కడుక్కోవాలి. ఇంటి పరిశుభ్రంగా ఉంచుకోవాలి. తర్వాత దోమలు కరవకుండా మస్కిటో నెట్స్ కానీ వాడడం మంచిది. మెడిసిన్ అన్నీ దొరకట్లేదని చెప్తారు సార్. సిరప్స్ బయట కొనుక్కోవాల్సిన అవకాశం వచ్చింది. కాఫ్ సిరప్స్ అన్నీ ఉన్నాయి. కొన్ని సిరప్స్ కొత్త డాక్టర్లు ఏదో రాస్తారు, బలం సిరప్స్ అని, అవి కొన్ని లేవు. కానీ దాదాపుగా వాళ్ళకు డాక్టర్స్ కొత్త వాళ్ళు రావడం వల్ల వాళ్ళకి అర్థమవుతలేదు. కాకపోతే మందులు ఫీవర్ హాస్పిటల్లో స్టాక్ ఏమి ఇబ్బంది లేదు, అన్ని మందులు ఉన్నాయి. యాంటీబయాటిక్స్ కానీ, పారాసిటమాల్ కానీ, తర్వాత ఓఆర్ఎస్ ప్యాకెట్స్ కానీ అన్నీ అవైలబుల్ ఉన్నాయి. దాదాపుగా లోడ్ ఎక్కువైనా కూడా మేము స్టాక్ ఎక్కువ తెప్పించుకోవడం జరుగుతుంది. సో వాళ్ళకి తగ్గట్టుగా ట్రీట్మెంట్తో పాటు మందులు కూడా అందిస్తాం. అయితే పేషెంట్లు క్యూలలో ఎండలని వాడడం వల్ల కొంచెం ఇబ్బంది ఏర్పడుతుంది అంటారు, అట్లాంటివి ఏమన్నా? అంటే ఏం లేదు, ఇప్పుడు ఎండలు ఏం లేవు కదా. ఒక చిన్న లైన్ ఉంది, అది లోపల కూడా కూర్చోబెట్టాము. ఒక 1 అవర్ లోపల లైన్ తగ్గిపోతుంది. లోపల ఆల్మోస్ట్ 400 నుంచి 500 చైర్లు, 1000 చైర్లు దాకా ఉన్నాయి. అంతమంది ఫుల్ ఉన్నారు. మరి ఒక్కసారి 2000-2500 వస్తే కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితి. వాళ్ళకు నిలబడ్డ కూడా వాటర్ ఫెసిలిటీ కూడా ఏర్పాటు చేశాము. లోపల వాళ్ళు కూడా మళ్ళీ బాత్రూమ్ ఫెసిలిటీస్ అన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కొంచెము పేషెంట్స్ తోటి ఒక తొందరగా వాళ్ళకి లైన్ క్లియర్ అవ్వడానికి ప్రయత్నం చేస్తాం. అడ్మిట్ కేసులను తగినాయి సార్. అడ్మిట్ కేసెస్ అంటే నిన్న నుంచి మనకు దాదాపుగా 50 కేసులు అడ్మిట్ అయ్యి ఇప్పటివరకు మన దగ్గర 230 అడ్మిటెడ్ కేసెస్ ఉన్నాయి. మళ్ళీ వీళ్ళు కూడా రికవర్ అవుతున్నారు. వాడు కూడా ఫుల్ అయింది దాదాపుగా. మళ్ళీ కొన్ని డిశ్చార్జ్ అయిన తర్వాత మళ్ళీ అడ్మిట్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ లాగా కేసులు ఎన్ని వచ్చినాయి? దాదాపుగా మనకి ఇప్పుడు ఒక 10 నుంచి 15 వరకు డెంగ్యూ కన్ఫర్మ్ కేసెస్ ఉన్నాయి. వాళ్ళంతా కూడా స్టేబుల్గా ఉన్నారు. ప్లేటెట్స్ రిలీజ్ చేస్తున్నాము. సపోర్టివ్ సింప్టమాటిక్ మెడిసిన్, అదే మలేరియా, టైఫాయిడ్, జాండీస్ కేసెస్, గ్యాస్ట్రోఎంటరిటిస్ కేసెస్, తర్వాత మీజిల్స్, మమ్స్, ఇలాంటి కొన్ని రకరకాల అంటువ్యాధులు కూడా సంబంధించిన కొన్ని ఉన్నాయి. చికెన్ పాక్స్ కేసెస్ కూడా వస్తున్నాయి. కొన్ని మామూలుగా ఏంటంటే సింపుల్గా వైరల్ ఫీవర్తో కూడా వస్తున్నారు. అందరూ కూడా ఓపీ పేషెంట్ మీద ట్రీట్మెంట్ తీసుకొని పోతున్నారు. సిక్గా ఉన్న కేసుని అడ్మిట్ చేయడం జరుగుతుంది. ఓకే సార్, థ్యాంక్ యూ.